వెల్కమ్ టు PM7 వార్తలు. హైదరాబాద్ లో సిటీ బస్సుల టికెట్ ధరలు మళ్లీ పెరిగాయి. TGSRTC అక్టోబర్ 6 నుండి గ్రీన్ ఫీజ్ ను అమలు చేసింది. మొదటి 3 స్టేజ్లకు టికెట్ ధర ₹5, 4వ స్టేజ్ నుండి ₹10కు పెరిగింది. ఇది అన్ని సిటీ బస్సుల మీద వర్తిస్తుంది. ఈ ఫీజ్ పెంపు వల్ల సేకరించిన డబ్బు ఎలక్ట్రిక్ బస్సుల డిపోలు, ఛార్జింగ్ పాయింట్లు, హై టెన్షన్ పవర్ కనెక్షన్ల ఏర్పాటుకు ఉపయోగించబడుతుంది అని తెలంగాణ గవర్నమెంట్ పేర్కొంది. TGSRTC 2027 నాటికి మొత్తం 2800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే లక్ష్యంతో పనిచేస్తోంది. ప్రస్తుతం 265 ఎలక్ట్రిక్ బస్సులు 6 డిపోల్లో పనిచేస్తున్నాయి. ఈ ఏడాది 275 కొత్త బస్సులు చేరనున్నాయి. మొత్తం 19 డిపోల్లో హై టెన్షన్ పవర్ కనెక్షన్లు, 10 కొత్త డిపోలు, 10 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మొత్తం ప్రాజెక్టుకు సుమారు ₹392 కోట్ల ఖర్చవుతుండగా ఇందులో ₹110 కోట్ల గ్రీన్ ఫీజ్ ద్వారా సమకూర్చబడతాయి. కానీ ఈ పెంపు సామాన్య ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు, రోజువారీ వేతనదారులు మరియు మహిళలపై ప్రభావం ఉండొచ్చు. ప్రభుత్వం మాత్రం ఈ మార్పు నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకున్న చర్య. ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు అమలవుతోంది అని చెప్పుకొచ్చారు.